మనం రోజు పూజ చేసుకుంటాం కదండీ! అక్షింతలు గట్ట అలా ఉంటాయి కదా! రోజు పూజ చేసుకునే వాళ్ళకి అక్షింతలు గట్ట క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతది. ఫోటోలు గట్ట అన్నీ తీసి అలా కాకుండా నేను ఇక్కడ కుర్చీ అయితే తయారు చేశానండి. నేను కొబ్బరి పీచు తీసుకున్నానండి. అది కూడా కొబ్బరి చిప్పకి ఉంటది కదండీ! వెనక భాగంలో 3 కొనలు ఉన్నది ఉంటది కదా! ఆ పీచు అయితే తీసుకున్నానండి. అదైతే కుర్చీకి బావుంటదనమాట. ఇది ఇలాగా దేనికది విడదీసేసుకొని ఇలా ఒజ్జు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పుల్ల తీసుకున్నానండి. ఆ పుల్లకి ఇలాగ కట్టేసుకున్నాను. కూర్చొనైతే ఒక చీపిరి కట్టలా కట్టేసుకున్నాననమాట దారంతో. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం ఆ చివర్లో అన్నీ సమానంగా చేసి కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే ఒక చిన్న చీపిరి కట్టలాగా తయారవుతదనమాట. చూడండి నేను కట్ చేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నాను. అలా కట్ చేసుకోవాలనమాట అండి. చూసారా ఎంత బుజ్జి చీపిరి ఎంత బాగుందో. దీంతో మనం ఇలాగ ఫోటోల దగ్గర అక్షింతలు అవి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. మా ఫోటోలు కూడా జరగకుండా తీసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఇది తయారు చేశానంటే నేను బాబాగారి దివ్య పూజ చేసుకుంటున్నానండి. 5 వారాలు అయితేనే కానీ బాబాగారి విగ్రహం అది కదపకూడదు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుర్చీతో అయితే మనం దేవుడి ఫోటోల దగ్గర క్లీన్ చేసుకుంటే దేవుడి ఫోటోలు కదలకుండా అక్షింతలు అనేవి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఆన్లైన్ షాపింగ్ లేదు, డబ్బులు ఖర్చు లేవు. డబ్బులు ఖర్చు లేకుండా దీంతో ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే కొబ్బరి పీచుతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే అండి చూసారా అక్షింతలు అనేవి చాలా నీట్గా క్లియర్ అయిపోయినాయి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో దేవుడి దగ్గర. సో నేను సాయంత్రం అయితే ఇలా పూజ చేసేసుకున్నానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.